హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్ క్రిమిమర్స్. మిత్ర మండలి అనే కొత్త టీజర్ వచ్చింది అనమాట. కొత్త సినిమాది. ఇందులో హీరో ఎవరో అయితే కాదు, ప్రియదర్శి అనమాట. మనందరికీ తెలుసు ప్రియదర్శి కోర్ట్ మూవీలో హీరో అనమాట. లైక్ హీరో అంటే వన్ ఆఫ్ ది హీరో, లైక్ ఎందుకంటే ఒక పిల్లోడు కూడా ఉంటాడు కదా, సో అతను కాకుండా. సో ఇప్పుడైతే ఈ టీజర్ని చూద్దాం. ఇది ఒక మంచి మ్యాచ్ ఆడడానికి అనుకూలమైన వాతావరణం. ఈ బ్యాట్స్మెన్ మీదే అన్ని హోప్స్ పెట్టుకున్న బౌలింగ్ టీం అంచనాలు అందుకోగలడా? అండర్ 19 లో 20 ఇయర్స్ గా ఆడుతున్న స్పిన్ బౌల్. నాకు ప్రియదర్శిది క్రికెట్ సీన్ చూస్తుంటే రామ్ పోతినేనితో సినిమా ఉంటుంది కదా, సో శ్రీ విష్ణు వీళ్ళందరూ ఉంటారు. సో అప్పుడు తాతయ్య గుండు మీద బ్యాట్ ఇసిరి కొడతాడు. సో నాకైతే అది గుర్తొచ్చింది అనమాట. ఈ వికెట్ కీపర్ ఉత్సాహం చూస్తుంటే అన్ని గోల్స్ ఆపేలా ఉన్నాడు. ఈ ఫీల్డర్ బౌండరీని వదిలేసి తెలివిగా తన బంతులను కాపాడుకున్నాడు. టాస్ గెలిచిన ఈ టీం బౌలింగ్ వద్దనుకొని తెలివి తక్కువగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఇది ఒక కేర్లెస్ గేమ్, దిద్దుకోలేని తప్పు. డిస్కస్టింగ్. ఇప్పుడు ఏం చేస్తారు? బ్యాట్ లేదు, బాల్ లేదు, ఎట్లా ఆడుతున్నారు? వాళ్ళు అంతే అన్న. బ్యాట్ లేకుండా క్రికెట్ ఆడతారు, బోర్డు లేకుండా క్యారమ్స్ ఆడతారు, రోజు ఎవరో ఒకళ్ళు ఎరుపప్పని చేస్తారు. నారాయణ అక్కడ, నారాయణ. We are not normal people. నన్ను నా తొట్ట కులాన్ని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఆపే మగాడే లేడు. ఇంకా ఈ ఐపీఎల్ లో ఇండియా గెలవాలంటే ఇంపాక్ట్ ప్లేయర్ దిగాల్సిందే. జంగిలీపట్నం ఎస్ఐ రిపోర్టింగ్ సార్. వన్స్ అపాన్ ఎ టైం సిబిఐ ఆఫీసర్ అనుకున్నావు కదా, FBI ఎస్బీఐ కూడా కాదురా. మరి చెప్పాను కదరా, ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేవున్నా దేనికి రా. ఒరే సాగరు, ఒడియాలన్నీ పెడదాం రారా. అరే అందరు పైసలు ఏమంటే అర్థమైతే పైసలు ఇచ్చి బాల్ తీసుకుపోరా. కొత్త దీన్ని చూస్తుంటే నాకేం అర్థం అవుతుందంటే సినిమా ఫుల్ కామెడీ బేస్డ్ అని అయితే అర్థమవుతుంది. సో మళ్ళా ఫుల్గా నవ్వుకునే సినిమా ఒకటి వస్తుందని అయితే ఆనందపడచ్చు. లైక్ ఈ మధ్య చాలా వచ్చినాయి, సిగిల్ ఆయ్. సో బాగుంటాయి. ఇలా అలాంటి కొంచెం కామెడీ మూవీ చూస్తుంటే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో మీ ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మాస్ క్రిమిమర్స్.